నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను చేసుకోవాల్సిన అమ్మాయిని చూడకూడని స్థితిలో నేను చూసి బాధపడుతున్నాను అని అంటున్నాడు రాజేష్. నేనే తప్పు చేయకపోయినా తప్పు చేశాను అని చెప్పేసి నిందిస్తున్నారు అని అంటున్నాడు. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడు, అడిగి తెలుసుకుందాం. సో సడన్ గా మా అమ్మాయి ఒక అమ్మాయిని చూసి ఇద్దరికి నచ్చింది చేసుకోరా అని చెప్పి సంబంధాలు వచ్చింది. ఒకటి సంబంధం చూసారు మీ మమ్మీ, అది మీకు నచ్చింది. సడన్ గా అమ్మాయి ఏమనంటే మీ హౌస్ లో వచ్చి ఉంటా అని చెప్పింది. ఏది మ్యారేజ్ కి ముందే? మ్యారేజ్ కి ముందు. అంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటే ఉంటారా, వేరే రూమ్ లో ఉండేవాళ్ళ? పేరెంట్స్ మదర్ నేను వాళ్ళందరూ ఉండగా మీ ఇంటికి వచ్చి ఎందుకు ఉంటది? పెళ్ళైనాక ఎలాగో వచ్చి ఉండాలి కదా. పెళ్ళైనాక ఉంటదా లేదా అనేది టెన్షన్ ఓ పక్కన, ముందు వచ్చి ఏం తెలుసుకుందామని వచ్చింది. ఒక 1 వీక్ ఉంది. అయితే మా అమ్మకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మా వైఫ్ కి కాల్ అంటే కాబోయే వైఫ్ కి కాల్ చేద్దామనే లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకు ఇలా లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఇంటికి పోయి చూస్తే మా వైఫ్ ఏమో మా బ్రదర్. ఏ బ్రదర్ తో? మీ బ్రదర్ తోనా? ఏంటి మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా? తమ్ముడు మేము. తమ్ముడా? డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద ఉంది. అయితే మా తమ్మునికి అడిగిన, నువ్వేంద్ర అట్లెట్లా అనుకో మా వైఫ్ కాబోయే వైఫ్తో అట్లెట్లా ఉంటావు నువ్వు బెడ్ మీద అని, నీకు సిగ్గుచారం లేదా అని. అంటే వెడ్డింగ్ కార్డులో నీ పేరుని బెడ్ మీద అతనా? నాకేం తెలియదు రాబే, అమ్మాయి చెప్పింది, అమ్మకి పోయి అడుకో, అమ్మకి తెలుసు మొత్తం అని చెప్పి. మీ అమ్మ వాళ్ళ మమ్మీ అతన్ని ట్రాప్ చేయమని చెప్పింది అసలుకి. ఓ ఇతన్నే మిస్ అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి వీడికి ఫీలింగ్స్ పెంచు అని చెప్పింది. ఛీ ఛీ ఛీ. మా అమ్మ చెప్తేనే తన పక్కన వెళ్ళి పడుకున్నా. మా అమ్మ చెప్తే తన పెళ్లి కూడా చేసుకుంటా. అబ్బాయి ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు? ఓహో. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం, రాజేష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు రండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మాదాపూర్ నుండి వస్తున్నాను. మాదాపూర్ నుంచి. ఇందాకే డైరెక్టర్ గారు చెప్తే విన్నాము, మీరు చేసుకోవాల్సిన అమ్మాయి వల్ల ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, బట్ అందరూ మిమ్మల్ని అంటున్నానని చెప్పేసి అన్నారు. అసలు ఏంటండి? అంటే నేను నార్మల్గా జాబ్ అయితే వేసుకుంటుండే మేడం. నార్మల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండే. సడన్ గా ఏమైందో ఒక మమ్మీ అయితే ఇట్లానే నార్మల్ సంబంధాలు చూస్తుంటే సడన్ గా అయితే మమ్మీ అన్నది ఎన్ని రోజులు ఇట్లా ఖాళీ ఉంటాం అంటే, ఇప్పుడు వద్దు మమ్మీ, తర్వాత వేసుకుంటే ఇంకా లైఫ్ సెటిల్ చేసుకోలేను. సో మీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు, లవ్ లాంటిది ఏమీ లేదు? లవ్ లాంటిది లేదు. ముందు ఉండే నాకు లవ్ అనేది ఇంట్రెస్ట్ లేదని ఒక పిల్ల బ్రేకప్ ఇప్పించిన, నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదని. సో సడన్ గా అయితే మమ్మీకి ఇలా చెప్పగానే, సరే నీ లైఫ్ నువ్వు మంచిగా లీడ్ చేసుకోరా అన్నది. సరే అని ఎట్లా నార్మల్గా జాబ్ చేసుకుంటా, మమ్మీని బాగా చూసుకుంటా, సో అని మంచిగా నడుస్తున్నాయి. సో సడన్ గా మా అమ్మాయి ఒక అమ్మాయిని చూసి ఇద్దరికి నచ్చింది చేసుకోరా అని చెప్పి సంబంధాలు వచ్చింది. ఒకటి చూసుకుంటే చేసుకోరా అని, సరే అని చేసుకున్నాం. అంటే ఒక సంబంధం చూసారు మీ మమ్మీ, అది మీకు నచ్చింది. ఒక 3 months ముందే కాల్ అండ్ మెసేజ్ బాగానే మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత సడన్ గా అమ్మాయి ఏమనంటే, మీ ఇంట్లో మీ హౌస్ లో వచ్చి ఉంటా అని చెప్పింది. ఓకే. అంటే ఏది మ్యారేజ్ కి ముందే? మ్యారేజ్ కి ముందు. సో వద్దు అంటే సరే ఓకే అని చెప్పిన. వచ్చినా సరే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా ఓకే అన్నారంట. అది తర్వాత నాకు సెకండ్ ఏం చెప్పలేదు. అంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటే ఉంటారా, వేరే రూమ్ లో ఉండేవాళ్ళ? పేరెంట్స్ మదర్ నేను వాళ్ళందరూ ఉండగా మీ ఇంటికి వచ్చి ఎందుకు ఉంటది? పెళ్ళైనాక ఎలాగో వచ్చి ఉండాలి కదా. అది మమ్మీకి అంటే మమ్మీతో మాట్లాడుకున్నాను అని చెప్పింది. వాళ్ళ అమ్మతోనే మీ అమ్మతోనే? మా మదర్తో. మీ అమ్మగారు కూడా ఓకే అన్నారా? ఓకే అని చెప్పినాను. కాదు, మేము అడిగేది వాళ్ళ మదర్తో మాట్లాడుకుందా తనని అడుగుతున్నాను. మీ మదర్తో మాట్లాడవలసిన అవసరం లేదు కదా. అదేం చెప్పలేదు నాకు. అంటే మీరు అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని చెప్పి? అడిగినా, సార్ ఒప్పుకున్నా అని చెప్పింది నాకు. సో దాని తర్వాత మా మదర్తో కూడా మాట్లాడినా, సరే అని వచ్చింది. ఒక 1 week ఉంది. సో దగ్గర ఉండడం కన్నా దూరం ఉండడం కన్నా దగ్గర ఉంటే కొట్టడాలు ఎక్కువైతున్నాయని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాను. ఓకే. కాదు, పెళ్ళైనాక ఎలాగో వచ్చి మీ ఇంట్లో ఉండాలి. పెళ్ళైనాక ఉంటదా లేదా అనేది టెన్షన్ ఓ పక్కన, ముందు వచ్చి ఏం తెలుసుకుందామని
వచ్చిన 1 week లో మళ్ళీ అలిగి వెళ్ళిపోయిందా? ఇక్కడ ఏదో గొడవలుగా ఉంది అసలు ఎందుకు వచ్చింటాను? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 week 2 weeks దాకా కాల్ అండ్ మెసేజ్ చేయలేదు నేను. చేయలేదు. సడన్ గా మళ్ళీ ఏమైందేమో. సో ఒక వారం రోజులే ఉంది మీ దగ్గర. వారం రోజుల తర్వాత ఏమని చెప్పి వెళ్ళిపోయింది? నాకు నచ్చట్లేదు ఇక్కడ అని వెళ్ళిపోయిందా? నాకు ఇట్లా దాని తర్వాత ఇంకా కాల్ అండ్ మెసేజ్ ఏం రాలేదు. వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ నాకు చెప్పి వెళ్ళిందా, చెప్పకుండా 2 వెళ్ళిపోయిందా? weeks తర్వాత కాల్ చేసి ఎందుకు కాల్ ఏం చేస్తలేవు, మెసేజ్ ఎందుకు చేస్తలేవు అని నాకు తిట్టింది. ఆ అమ్మాయే ఓకే, నువ్వు అలిగి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఫోన్ చేయడం మానేస్తే 2 weeks తర్వాత రెస్పాండ్ అయిందా? అమ్మాయి ఉన్నప్పుడేమో ఇద్దరు మళ్ళీ 2 weeks తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది. వస్తే నేను ఆమె వచ్చిన ఆనందంలో స్వీట్ తీసుకెళ్దామని స్వీట్స్ తీసుకెళ్తున్నా. అయితే మమ్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మా వైఫ్కి కాల్ అంటే కాబోయే వైఫ్కి కాల్ చేద్దామని లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకు ఇలా లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఇంటికి పోయి చూస్తే మా వైఫ్ ఏమో మా బ్రదర్తో. ఏ బ్రదర్తో? మీ బ్రదర్తో? ఏంటి మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా? తమ్ముడు మేము. తమ్ముడా? మీకంటే ఒక 1 year గ్యాప్ ఉండే తమ్ముడు తోటి ఆ అమ్మాయి కనిపించిందా? సడన్ గా డోర్ లాక్ లేదు. సడన్ గా వస్తే బెడ్ మీద ఉంది. ఎవరు లేరు? మీ అమ్మగారు లేరు ఆ టైంలో ఇంట్లో? లేరు. అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద ఉంది. అయితే మా తమ్మునికి అడిగిన, నువ్వేంద్ర అట్లెట్లా అనుకో మా అబ్బాయి వైఫ్తో అట్లెట్లా ఉంటావు నువ్వు బెడ్ మీద అని, నీకు సిగ్గుచారం లేదా అని. అంటే కూర్చున్నారా? మీకు ఏదన్నా చూడకూడని విధంగా చూసారా? అదే వేరే చూడకుండా ఇందాక చెప్పడానికే ఇబ్బంది పడ్డారు పాపం ఆ విషయం. ఏమన్నాడు రెస్పాన్స్ అతనికి? నాకేం తెలియదు రావే, అమ్మాయి చెప్పింది, అమ్మకి పోయి అడుకో, అమ్మకి తెలుసు మొత్తం అని మీ చెప్పింది. అమ్మ మీ అమ్మగారు చెప్పారా? ఏమని? వెళ్ళి పడుకో అనే? ఏదన్నా అమ్మకి పోయి అడుకో, నాకు సంబంధం లేదని చెప్పింది. సో అమ్మ మొత్తం ఇదంతటి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మీ అమ్మగారా? అవును. ఏది మీ తమ్ముడికి నీ కాబోయే భార్యకి మధ్యన? నువ్వు సొంత కొడుకువేనా? కాదు. మీ అమ్మకి నువ్వు సొంత కొడుకు కాదు, మీ తమ్ముడు సొంత కొడుక? మీ నాన్నకి 2 marriages? ఓకే. నీకు ఎవరో ఒకరిని అంటగట్టాలి కదా అని ఓ సంబంధం చూసింది. తీరా చూస్తేనేమో ఆ అమ్మాయితో ఏదైతే మీకు చక్కగా సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంది, ఎందుకు ఇలా సడన్ గా మార్పు, ఎందుకు అలా చేసిందని అడగలేదా మీ అమ్మని? వచ్చేలోపు మా మదర్ ఇంకా అప్పట్లో రాలేదు. సో వచ్చినాక అడుగుదామని ఆగినాము. బ్రదర్కి తిట్టినా, ఆ అమ్మాయిని కూడా తిట్టి కొట్టినా, ఇలా ఎందుకు చేసావు అని. ఏమంటున్నారు వాళ్ళు? మీ తమ్ముడు అయితే అమ్మని అడుక్కో అన్నారు, అమ్మాయి ఏముంది? అమ్మాయి ఏమనలేదు, కొట్టంగానే ఏడ్చుకుంటూ కూర్చుంది. ఫస్ట్ టైం మీ అమ్మాయి వెళ్ళిపోవటానికి మీ తమ్ముడు ప్రవర్తన, రెండోసారి మళ్ళీ రావటానికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కనెక్షన్, ఈ అమ్మాయి వెళ్ళి రావటానికి మీ తమ్ముడు కారణమా? అసలు అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? ప్రాపర్ రీజన్ చెప్పండి. ఇంటికి ఎందుకు వస్తాంది అసలు? అంటే నార్మల్గా ఇద్దరితో నాతో కలిసి ఉందాం, హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని ఒక ఇద్దరు కావాలనుకుంటుంది ఆవిడ. అంటే వెడ్డింగ్ కార్డులో నీ పేరుని బెడ్ మీద అతనా? అంతే కదా. మరి మీ అమ్మగారికి అంటే సౌతి తల్లి లాగా చూసే ఇది ఉందా నీకు చిన్నప్పటి నుంచి? మీ అమ్మ మదర్ అయినా నేను మంచిగా చూసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. మరి ఇదేంటి చాలా విడ్డూరంగా ఉంది. మీ అమ్మ ఏమన్నారు అసలు? అడిగలే. ఆ లోపు వచ్చేలోపే అంటే దాని తర్వాత అడుగుదాం అనుకున్నాను, ఇంకా రాలేదు. గంట మీ ఇద్దరికి పెళ్ళి అయిందా అవ్వలేదా? అవ్వలేదు. ఇంకో 6 months అవ్వబోతుండే. ఇంకో 6 months. అసలు ఈ ఇన్సిడెంట్ అంతా ఎప్పుడు జరిగింది? ఎంతకాలం క్రితం? 6 months బ్యాక్, 1 year బ్యాక్? ఎప్పుడు జరిగింది ఇదంతా? ఒక 3 months బ్యాక్. 3 months బ్యాక్. 3 months బ్యాక్, 3 months ముందు, అంటే ఒక 6 months ముందు పరిచయం. డైలీ మీ షో చూస్తుండే కాబట్టి నాకు ఎక్కడ న్యాయం దొరకలేదు కాబట్టి. ఏముంది ఇందులో? ఏం కావాలి మీకు? అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది నీకు. ఆ అమ్మని తమ్ముడిని అమ్మాయిని వదిలి పడేయాలా? అమ్మాయి వెళ్ళిపోయి మేము అమ్మ తమ్ముడు తోటి లైఫ్ బాగుండాలి కదండి, చేద్దామని మా రిలేషన్ డ్యామేజ్ అవుతుంది. ఒక అమ్మాయి వెనక ముందు ఎవరు లేనట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పటికి పిక్నిక్ వస్తున్నట్టుగా మీ ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టుబడి చదువుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పెద్దలు ఎవరు లేరా? మళ్ళీ ఆమె అయిపోయినాక నువ్వు నాకు నీతోనే ఉంటా, నువ్వే కావాలని చెప్తే నేను నాకు వద్దు, నువ్వు ఏడికన్నా పో, నా లైఫ్ నేను మంచిగా చూసుకుంటా, నేను ఎక్కువ ఉంటా కావాలంటే. ఫ్యామిలీ గుడ్ బై చెప్పేసింది తను వాళ్ళ ఫ్యామిలీకి. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే మీ అమ్మతో మీ తమ్ముడితో నీకు రిలేషన్ బాగుండాలా, ఆ అమ్మాయితో రిలేషన్ బాగుండాలా? ఇప్పుడు మదర్ ఎట్లా ఉండాలంటే మదర్తో ఒకసారి మాట్లాడినాక నాకు కన్ఫర్మేషన్ అనేది వాళ్ళతో అర్థమవుతుంది. ఉండాలా, వాళ్ళతో కూడా ఉండొద్దా? ఈ అమ్మాయితో అయితే ఉండే ఉద్దేశం లేదు. అందుకనే మదర్ని కూడా వచ్చారు, పిలిపించాము, ఓకే వచ్చారు. వాళ్ళిద్దరితో అన్నా ఉండాలా లేదా, వాళ్ళు ఎందుకు నీ జీవితం నాశనం చేశారు అనేది నీ డౌట్? అంతే మ్యామ్. సో వాళ్ళు ఏం అడిగినా సరే మీకు సమాధానం చెప్పట్లేదు, సో ఆ క్లారిటీ కోసం అని ఇక్కడికి మీరు వచ్చారు, అంతేనా? సో అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది, తన్ని కూడా పిలుపుతాం. వైష్ణవి గారు రండి. నమస్తే సార్. మేడం, ఆ అబ్బాయి చెప్తున్నటువంటి అమ్మాయి ఈ అమ్మాయి వైష్ణవి. వైష్ణవి, రాజేష్ గారు ఇక్కడ మీ గురించి చెప్పడం జరిగింది, అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మీ మాటల్లో కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పండి, ఈ అబ్బాయి మీకు ఎలా పరిచయం? నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ఓకే. సో అప్పుడే పరిచయం అయ్యాడు అతను. ఓకే, మీరు చక్కగా మాట్లాడుకుంటున్నారు, సంబంధం కుదుర్చుకున్నారు 2 ఫ్యామిలీస్ కలిపి. సో సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాను, మీ ఇంటికి వచ్చి ఉంటాను నేను అని చెప్పేసి అన్నారంట. మీరు ఎందుకు?
అతను నాతో బాగా ఉన్నాడు అప్పుడు, సో అందుకనే మిస్ అవుతున్నావు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళా. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా దానికి? ఒప్పుకున్నారు. ఏ? జాబ్ చేసుకుంటూ ఉంటామంటే ఒప్పుకున్నారు. ఏ ఊరు మీది వాళ్ళది ఎంత దూరం అమ్మా? జాబ్ చేసుకునేదానికి హాస్టల్లో ఉండాలా? అంత ఒళ్ళు కొవ్వెక్కి ఆ ఇంట్లో ఉంటావా? పెళ్ళైనాక ఎలాగ ఉండాలిగా మరి. అర్జెంటుగా ముహూర్తం పెట్టించేసుకుని పెళ్లి చేసుకోపోయారా? ఈ మధ్య మరీ వన్ డేలో కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంత ఫాస్ట్ గా ఉంటే అట్లాగే చేసుకోవాలా? మిస్ అవుతున్నాం అన్న ఫీల్ తోనే వెళ్ళాం. అవును, మరి పెళ్లి చేసేసుకోవాల్సింది కదా. పెళ్లికి ముందు ఎందుకు అంత? టైం కావాలి అన్నాడు అతను. మరి నీ పరువు ఎలాగే పోయింది? మీ తల్లిదండ్రుల పరువు ఎందుకమ్మ ఇక్కడ తీస్తావు? పేరెంట్స్ దగ్గర ఉండి పంపించారా వీళ్ళు అక్కడ ఉండు అని? మీ జాబ్ అత్తగారు చేసుకుంటా పిలిచారా? అంటే పంపించారు మేడం. జాబ్ అని పంపించారు. ఆ ఇంట్లోనే ఉంటే సేఫ్ గా ఉంటదని, ఎలాగో వెళ్లాల్సిన ఇల్లు కదా అని పంపించారు. అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన పని ఏంటి? నేను అక్కడ చేసిన పని ఏంటంటే, వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో తను చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తో. మేము ఆల్రెడీ రిలేటివ్స్, వాళ్ళ మదర్ మేము ఓకే. అంతా. ఓకే. ఈవిడ ఫస్ట్ భార్య కొడుకు, హ్మ్. ఆవిడకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆవిడ ఈ స్టెప్స్ అని కింద లెక్క. ఇతన్ని నువ్వు చేసుకోబోతున్నావు. మీ అత్త కూడా రమ్మందా? నో, నేను ఇతన్ని చేసుకోవాలనుకోలేదు ఆ? అసలుకి. వాళ్ళ అత్తని వాళ్ళ ఇంకొక కొడుకునే చేసుకోవాలని. నువ్వు ఆ మాట అనకమ్మా, ఎందుకంటే పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత మీరు ఫోన్లలో హ్యాపీగా మాట్లాడుతున్నావు అని ఇందాక చెప్పేసి అన్నావు. నువ్వేమన్నావు? వాళ్ళ మమ్మీ అతన్ని ట్రాప్ చేయమని చెప్పింది అసలుకి. ఛీ. కాదు, ఇందాక నువ్వేమన్నావు? మా ఇద్దరికి ఫీలింగ్స్ బాగా పెరిగినాయండి, అందుకని ఎమోషన్ తో అటాచ్మెంట్ తోటి అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉందాం అనుకున్నానండి అన్నావు. మిస్ అవుతున్నా అని మిస్ చెప్పాను అవుతున్నావు మేడం. అని. ఇతను కాదు, అతను నా మిస్ అయ్యేది. ఇతన్నే మిస్ అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి వీడికి ఫీలింగ్స్ పెంచు అని చెప్పింది. ఆడికి ఫీలింగ్స్ ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళ మమ్మీకి అన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి మీకు? ఏంటి ఈ ఫీలింగ్స్ పెంచడం ఏంటమ్మా చండాలం? కానీ అలా కాదు, నువ్వు అతను మిస్ అవుతున్నావు అని ఇతని గురించేనా దగ్గరికి వెళ్ళింది, లేదంటే వాళ్ళ అమ్మ రమ్మందా? వాళ్ళ మమ్మీ రమ్మని. See, మొదటి నుంచి ఇతని మీద నీకు ఫీలింగ్స్ లేవా? అంతే. ఇప్పుడు నువ్వు మీ అత్తగారు కలిసి ప్లాన్ చేసుకున్న ప్లానా? నాకు అసలు ఎలాంటి ప్లాన్ లేదు మేడం వీళ్ళ పైన. వీళ్ళ మదరే నన్ను రమ్మని చెప్పింది. అయితే నువ్వు వెళ్ళిపోతావా? మీ అమ్మ ఎలా వాళ్ళ పంపించింది? మమ్మీ చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తోని, సో అందుకే. ఆ కక్ష ఫాదర్ మీద చూసుకోవాలా? చదువుకున్న అమ్మాయివి, జాబ్ చేయడానికి వెళ్తున్నానని చెప్పేసి అన్నావు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? సరే చెప్పు, నెక్స్ట్ ఏమైంది? సరే కాదు, ఏం స్క్రిప్ట్ రాసింది మీ అత్తమ్మ? కాబోయే అత్తమ్మ ఏం రాసింది? ఇక్కడికి వచ్చి ఏం చేయమంది? ఇక్కడికి వచ్చి నాకు ఏం చేయమని చెప్పలేదు. అతనితో ఉండు, మంచిగా ఉండి, వాడికి ఏవైతే ఆస్తులు వచ్చేటివి ఉన్నాయో అవి మాకు కావాలి అని చెప్పి. రాజేష్ ఆస్తులన్నీ గుంజుకోవాలి. సూపర్. అసలు ప్లాన్ రీజన్ అదా? అమ్మ, ఒక జీవితం ఎందుకు సర్వనాశనం చేసేస్తున్నారు ఇక్కడ అని మాకు కన్ఫ్యూజ్ అయ్యింది. అమ్మా, ఒక అద్భుతమైన సినిమా స్టోరీ ఇచ్చారుగా మీరు. కాదు, ఇవన్నీ సినిమాల్లోనే చూసామండి బాబు. ఇది కాదు మేడం, ఆవిడేదో చెప్పింది, ఈవిడెందుకు రెడీ అయింది? ఆస్తి కోసం అంట. మీ అమ్మ ఆస్తి కోసం ఏం కాదు మేడం, వాళ్ళ చిన్న కొడుకు దేశాన్ని అయితే నాకు వదిలించడానికా? ఇష్టం. కాదు మేడం. ఈవిడికి ఒక ఎజెండా ఉంది, చిన్న కొడుకు మీద కన్నేసావు నువ్వు. అవును. ఆవిడేమో వచ్చి ఇతను ఆస్తి మీద వేసింది. ఇద్దరికి వర్కౌట్ అయిపోద్దని చెప్పి నువ్వు జాబ్ అని చెప్పి మీ ఇంట్లో చెప్పి ఇక్కడ దూరిపోయావు, అంతే కదా? అవును మేడం. మరి ఇప్పుడేంటి మళ్ళీ ఈ అబ్బాయి కావాలని అంటున్నావంట? పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుందనే? వాళ్ళ మమ్మీకి అసలు ఇతను ఉండడం ఇష్టం లేదు. ఎలాగైనా ఇతన్ని జైల్లో పెట్టించాలనడమే వాళ్ళ మమ్మీకి కావాలి. ఓ, నీ చేత ఫాల్స్ కేసులు వేయించి అబ్బాయిని జైలుకి పంపించడం అనేది ఇంత టార్గెట్. వాళ్ళ అమ్మ ఎజెండా, మీ ఎజెండా కూడా వాళ్ళ అమ్మ ఎజెండా అయినా? వాళ్ళు రెండో అబ్బాయిని చేసుకోవడానికి. వీడు జైలుకి వెళ్తేనే కానీ వాడిని చేసుకోలేనా? అలా ఏం లేదు సార్. వాళ్ళ అమ్మ కంటే నీ మైండ్ ఎక్కువ క్రిమినల్ గా ఉంది. నేను వాళ్ళ మమ్మీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని చూసాను మేడం. నీకు ఈ అబ్బాయి ఫేస్ చేసే ప్రాబ్లం కనిపించట్లేదా? కనిపించట్లేదు. ఎందుకని? అబ్బాయి మగాడు కాబట్టా? లేడీస్ ప్రాబ్లమ్సే కనిపిస్తాయా నీకు? నీకు ఇతను ప్రాబ్లం కనిపించకపోవటం కాదు, ఇతన్ని గేమ్ లోంచి తప్పించాలి నువ్వు. అగ్రిమెంట్ ఇతనితో పాటు అయిపోయింది. ఇతన్ని ఏదో క్రిమినల్ చేసేసి ఏదో చేసి ఇతను తప్పిస్తే కనుక రెండో వాడు రెడీగా ఉన్నాడు కాబట్టి వాడితో వెళ్దాం అనే ఉద్దేశంతో మీ అత్తమ్మ ఏదైతే కాబోయే అత్తమ్మ ఏదైతే డ్రామా ఆడమందో అది ఆడావు, అంతే కదా? అంతే. మీరేంటండి, నాకు మా అమ్మ కావాలి, మా తమ్ముడు కావాలంటున్నారు, విన్నారా? ఇంకే ఫస్ట్ నుంచి కూడా ఈ అబ్బాయి ఏమంటున్నాడు అంటే, నన్ను బాగా చూసుకున్నారు, స్టెప్ మదర్ లా నన్ను అసలు చూసుకోలేదు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆవిడ చెప్పింది నిజమేనా? మీ అమ్మగారి గురించి మీరు నమ్ముతున్నారా మీ అమ్మగారి గురించి అలా అంటే? నాకు ఇప్పుడు చెప్తే నమ్మబుద్ధి కావాలి, కానీ ఇప్పుడు చెప్తుంటే నాకు నమ్మాలనిపిస్తుంది. అది తెలుస్తుంది అసలు నిజం తెలుస్తుంది. ఏంటనేది అసలు ఇప్పుడు ఇప్పటి వరకు తెలుస్తుంది. మీకు అసలు డౌట్ రాలేదు? డౌట్ రాలేదు. ఒక్క సెకండ్ కూడా సౌత్ తల్లిలాగా మా అమ్మ అనిపించలేదు అని అన్నావుగా ఇందాక. ఏ క్షణం కూడా అనిపించలేదు నాకు అట్లా. మరి ఆవిడ చెప్పేది మరి నిజమా అబద్ధం? వాళ్ళ మదర్ నే పిలిచాడు. కాదమ్మా, తమ్ముడితోటి రెడీ హ్యాండెడ్ గా దొరికేవట నిజమేనా? పెళ్లికి ముందు అంత ఒళ్ళు కొవ్వెక్కున్నావా? రెడీ హ్యాండెడ్ గా దొరికావా దొరకలేదా? దొరికాను మేడం. ఎలాగో అతన్నే పెళ్లి చేసుకుంటాను కదా అని నీదేమా? ఈ మొత్తం వ్యవహారంలో చాలా చిన్న విషయంలో అవునులేండి, నిజమేనండి. అదే ఉంది మేడం, కామన్. అసలు అలా ఆలోచన విధానం ముందు అది ఆఫ్టర్ ఆల్ కిందే లెక్క. సరే మేడం, వాళ్ళ మదర్ కూడా వచ్చారు సార్, అబ్బాయి అడిగిన పిలుస్తాను. రిలీఫే అది కదా, అదేంటో కనుక్కుంటే. సునీత గారు రండి. సునీత గారు, అక్కడ ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా?
తెలుసా? ఎవరు? మా కొడుకు. నీ సొంత కొడుకా? కాదు, ఎవరు మరి? సొంత కొడుకు కాదా? సొంత కొడుకు మరి కాదు. ఎవరు అబ్బాయి? ఉంచుకున్న కొడుకు. మీ ఆయన ఉంచుకున్న ఆమె కొడుకు. ఓహో, మరి నీ కొడుకు కూడా, నీకు ఒక కొడుకున్నాడు కదా, మీకు మీ ఆయనకి ఒక కొడుకున్నాడు, అవును. వాడు చిన్నవాడు. ఆ. మరి వీడు రాజేష్ గొంతు ఎందుకమ్మా అలా కోసావు? అంటే నీ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు, నీ ఉద్దేశం ఏంటి? ఆయన ఆస్తి కావాలని చెప్పేసి. అమ్మ అతను ఏం చెప్తున్నాడంటే నువ్వు చాలా బాగా చూసుకున్నావు అని చెప్పాడు. ఆ, తీరా ఒక మంచి సంబంధం చూసిందండి. ఇలా ఆ అమ్మాయి 3 months నుంచి నాతో బాగా మాట్లాడింది, మా ఇంటికి వచ్చి ఒక 1 week ఉంటానంది. తీరా ఆ 1 weekలో నాకు తెలిసింది ఏంటి అంటే మా తమ్ముడితో అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా నాకు దొరికింది. ఇలాంటి అమ్మాయిని నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంది మా అమ్మ అంటే ఈ అమ్మాయిని పిలిచి అడిగాం. ఆ అమ్మాయి ఏమంటుంది, మా అత్త ఆస్తి కోసం అతన్ని ట్రాప్ చేయమందండి, నేను వాళ్ళ రెండో అబ్బాయిని ఇష్టపడ్డాను, ఆ రెండో అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తానంది, అందుకే నేను ఇతన్ని ట్రాప్ చేసి మాట్లాడాను అంటుంది. అతను గుండె పగిలిపోయి అతను అడుగుతున్నది ఏంటి, మా అమ్మ ఇట్లా ఎందుకు చేసిందండి, ఇప్పటిదాకా అలా లేనే లేదు, కొత్తగా ఇలా ఎందుకు చేసింది అంటే మాకు తెలిసిన విషయం ఇతని పేరు మీద ఉన్న ఆస్తి కోసం నువ్వు చేసావని, అంతేనా? అంతే. అమ్మో, ఆ అబ్బాయి అడుగుతున్నా సరే ఇప్పటివరకు మీరు ఏ సమాధానం చెప్పకుండా ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయి ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది, ఇక్కడన్నా సమాధానం దొరుకుతుంది అని. నాన్న విన్నావా, మీ అమ్మ నీ పేరు మీద ఉన్న ఆస్తి కోసం మీ అమ్మ మీ తమ్ముడు ఆ పిల్ల ఆడిన డ్రామా ఇది. ఎవరి దగ్గర ముచ్చులాగా సమాధానం చెప్పట్లేదు కదా, ఇక్కడ చెప్పింది విన్నావు కదా. ఆ తమ్ముడు కూడా పిలవండి, ఆ తమ్ముడు కూడా పిలిస్తే ఇప్పటి వరకు ఈ అమ్మాయి వైష్ణవి ఏదో కదలుతుందని అనుకున్నాం కానీ నెమ్మదిగా మాట్లాడేటటువంటి మీ తల్లి కూడా అబ్బో మహామేధావి. వద్దు సార్, ఇప్పుడు నేను ఏదున్నా నేను హ్యాపీగా ఫ్లీట్ చేసుకుంటా. ఇంకా నేను ఇక్కడ కూర్చున్నావు, ఏ విషయం పెట్టో చంపేలేదు నిన్ను. అసలు ఎందుకు అంత కక్ష ఎందుకండి ఆ అబ్బాయి మీద మీకు? అంత దారుణమే తల్లి. అమ్మ అమ్మ అనే పాత్రకి సెట్ అవుతారా మీరు? సరే వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు సార్, మేడం పిలుస్తాను. బిట్టు రండి. బిట్టు, మీ అన్నయ్యతో నువ్వు చిన్నప్పటి నుండి బానే ఉన్నావా? ఉమ్. రిలేషన్ బానే ఉందా? మరి అన్నయ్యకి అలా మోసం చేయాలని ఎలా అనిపించిందబ్బా నీకు? అంటే నేను కావాలని చేయలే, మా అమ్మ చెప్తేనే చేశా. అమ్మ చెప్తే నీకు తప్ప రైట్ అనేది తెలీదా? చదువుకున్నావా నువ్వు? అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం, ఉమ్. మా నాన్నకంటే మా అమ్మ ఇంకా ఇష్టం. మా అమ్మ చెప్తేనే తన పక్కన వెళ్ళి పడుకున్నా, మా అమ్మ చెప్తే తన పెళ్లి కూడా చేసుకుంటా. అబ్బాయి ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు? ఓహో, ఈ అమ్మ ఈ అబ్బాయి ఓకే. చిన్నప్పటి నుంచి ఎదగలేదా బ్రెయిన్? ఏమ్మా ఏమాయ్, ఈ పిల్లోడు నన్ను లవ్ చేసింది, నీకు బ్రెయిన్ ఉందా లేదా? వాళ్ళ మమ్మీ చెప్తేనే చేసా, మా ఇంట్లో వాళ్ళ చూసిన సంబంధం మేడం ఇది. ఏది రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఫస్ట్ అబ్బాయికి లైన్ అయ్యానా? అసలు లైన్ ఏమని చెప్పలేదు మేడం, వీళ్ళ మమ్మీ చెప్పింది. మీ అమ్మా నాన్న పిలవాల్సింది చంపల పగల కొట్టడానికి, ఓ ఆడపిల్ల జీవితం ఇలా పెడతారా అని. ఈ అబ్బాయితో అబ్బాయి పడుకోమంటే వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది, నీకు బుద్ధి ఏమయ్యింది? ఇతను బాగున్నాడు అతను బాగున్నాడు, ఇక్కడ ఆస్తి కూడా ఉంది, నువ్వు వెంటనే ఫ్లెట్ ఫిరాయించాలిగా. ఓహో ఈ ప్లాన్ ఏంటి, ఈ అబ్బాయికి వాళ్ళంత ఆస్తుంది, మంచోడు స్ట్రాంగ్ ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు, ఇతనికి లైన్ వేసి ఇతను పెళ్లి చేసుకుంటావా ఆ అబ్బాయితో పడుకుంటావా వెళ్ళి? వాళ్ళ వెనకాల ఏముందని? వీళ్ళ మమ్మీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అదే పాట పాడకలే గాని చండాలంగా ఉంది విషయం, ఏదో ఇంకోటి ఏదో ఉంది, లేకపోతే తను నాకే కావాలి. నీకేలే నాన్న, మేము ఎవరైనా తీసుకోవట్లే అమ్మాయిని, ఎవరికి ఇచ్చినా కూడా తీసుకోరా అమ్మాయిని. అతని వయసు ఎంత ఉంటుంది? లేదు 2 years. 2 years తేడా. నీకట నేను పుట్టినప్పటి నుంచి అమాయకుడేనా అతను? అంతేనా? ఆ మాట తీరు అదంతా కూడా అమాయకుడు? లేదు, నేను క్లెవర్. ఏంటమ్మా ఇప్పుడు కావాలా వాడు ఆ క్లెవర్ గాడు? కావాలి సార్. కావాలా? ఏది అలా ఉన్నా కూడా ఆ అబ్బాయికి మానసిక ఎదుగుదల లేదు, అంటే శారీరక ఎదుగుదల ఉంటే సరిపోద్దా మనకి? మా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం కాబట్టి ఇంకా తప్పదు సార్ నాకు. మీ అమ్మగారు చెప్పిన సంబంధం, మీ అత్తగారికి పడిన కష్టం, ఎదురుగా ఉన్న ఆస్తి, ఈ ఆస్తి ఆ అబ్బాయి మీ అత్త కావాలి నీకు, అంతేగాని ఇంకా అసలు నీ నీతి నిజాయితీలు ఏంటి, సొసైటీలో ఎట్లా బతకాలి ఏంటి, మంచి మర్యాద ఇవేమీ అవసరంలా మీకు. కదా అమ్మగారు చెప్పిన అంటుంది. అమ్మగారు ఇతను కదా చెప్పింది, రాజేష్ని కదా అన్నది. మీ అమ్మగారు వాళ్ళు చేసుకోమని చిన్న వాళ్ళని అబ్బాయిని అన్నారు కదా, ఆ అబ్బాయినే కదా అన్నది. చేసే అన్ని తప్పులు మళ్ళీ ఇంత అమాయకంగా సమాధానాలు చెప్తారేంటి వీళ్ళు? మేమేం తప్పు చేయలేదు, మేము చేసినంత కరెక్టే అన్నట్టు. మీరు చేసిన తప్పని కూడా తెలియట్లేదు అమ్మ నీకు? మా అమ్మ చెప్పింది, మా అత్త చెప్పింది, ఏంటది? ఏం కాదు సార్, వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ అమ్మ పడిన కష్టాలకి ఆవిడ ఇచ్చిన ప్లాన్ ఏంటంటే ఈ అబ్బాయిని బాగా చూస్తున్నాము, ఈ అబ్బాయి దగ్గర ఆస్తి అంతా రాయించేసుకొని మన ముగ్గురు ఉందాం అని బయట తరిమేసి జైలుకి పంపించి, ఇది ఇలా ప్లాన్. దీనికి వీళ్ళ అమ్మ ఈ పిల్ల సపోర్ట్ చేశారు. ఓహో ఈ ప్లాన్ ఏదో బాగుందని. అంతకంటే బంపర్ ప్లాన్ చెప్పనా, వీళ్ళందరిని వదిలిపడేసి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే బాగా సెటిల్ అయ్యేదాన్ని. అన్ని పర్ఫెక్ట్గా ఉండే, నీ బ్రెయిన్ మీ ఆలోచన విధానమే మీ జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఈ అబ్బాయిని చేసుకుంటే ఆస్తి డైరెక్ట్ గా వచ్చేది. నువ్వేమనుకున్నావు అంటే ఆస్తి అటు షిఫ్ట్ చేసి అతను చేసుకుందాం అని అనుకున్నావు.
ఆవిడ పడిన కష్టాలకి. ఆవిడకి అంత తెలివి ఉంటే వాళ్ళ అమ్మ అత్త చెప్పింది తప్పని చెప్పేసి చేసి ఉండేది కాదుగా. మనకు అంత విషయం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు చేస్తావు నువ్వు. బుద్ధికి తగ్గ ప్రవర్తనలు మొత్తం ఇవన్నీ. అంతా కూడా తింగర్ ఫ్యామిలీ. ఏమో అనకూడదు కానీ మీ చిన్న అబ్బాయి అలా ఉన్నాడు, మీ పెద్ద అబ్బాయి మీ ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నాడు. అసలు మీ ఇద్దరి మీద ఒక్క మాట కూడా అనకుండా చేసిన తప్పకి ఈ అమ్మాయిని కొట్టాడు కానీ మిమ్మల్ని ఏం అనలేదు, మిమ్మల్ని ఏం అడగలేక ఇక్కడి వరకు వచ్చాడు అబ్బాయి. మరి అలాంటి అబ్బాయిని ఎలా మోసం చేయాలనిపించిందమ్మా మీకు? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా రాజేష్ ఎప్పుడన్నా? సొంత తల్లిలానే చూసుకున్నాడా? అవును. మరి ఎందుకు అలా చేయాలనిపించింది మీకు? అంత పగేంటి మీకు ఆ అబ్బాయి మీద? చక్కగా బాగుంటే ముగ్గురు కలిసే ఉండేవాళ్ళు కదా. ఆస్తి అంతా ఆ పిల్లోడి మీద రాసేసాడు మీ ఆయన అనే, మీ ఆయన నిన్ను హింసించాడనే, ఆ కక్ష అంతా ఇతని మీద తీర్చుకుంటున్నావా? అవునండి. అయ్యా, ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్ళు? మీ ఆయన చనిపోయి ఎంతకాలం అయింది? 2 years అవుతుంది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్నావా? మీ ఆయన్ని అడిగావా? నా కొడుక్కి రాయి అని అడిగావా? ఆస్తి ఆడ అమాయకుడు కదా వాడికి రాయి అని అడిగావా? అడిగాను, అయినా కానీ పెద్దోడికి రాశాడు. రాశాను. అక్కడి నుంచి నీ లోపల ఉన్న కసి కోపాన్ని పెంచావు. ఇప్పుడు ఈ విధంగా దారి దొరికింది. ఈ అమ్మాయితో ఏమని చెప్పావు? ఈ అమ్మాయి అంత సరే అని చెప్పి లొంగిపోయింది. అంతే ఆవిడ కష్టాలని చెప్పు. ఆస్తిలో చేరి సమానం ఆస్తులు వస్తాయని కొంత భాగాన్ని నీకు ఇస్తానని చెప్పావా? అయ్యో బాబోయ్. ఇప్పుడు ఈ అబ్బాయి ఎలాగో మేనేజ్ చేయలేడు కదా అని వాళ్ళ ఫాదర్ చక్కగా ఇనిషియేషన్ తీసుకొని ఈ అబ్బాయికి రాసిచ్చాడు. ఆహా. ఏంటి రాజేష్ గారు, మీకు కావాల్సిన ఆన్సర్ దొరికింది అనుకుంటాను ఇక్కడ. ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? అసలు సంబంధం అసలు ఎవరితో పెట్టుకోవద్దని తలుచుకోలేను. ఇప్పుడు ఏదన్నా నేను ఒక్కనే సింగిల్గా ఉంటా, హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటా. అది అంతవరకు బాగానే ఉంది కానీ మీ తమ్ముడి పరిస్థితి చూస్తే అలా ఉంది. మీ అమ్మ పెద్ద ఆవిడ అయిపోతుంది. ఇలాంటప్పుడు కూడా మీకు అదే అనిపిస్తోందా? ఇప్పుడు ఇంత చూసాక కూడా మళ్ళీ మోసపోలేం కదా మ్యామ్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే, ఇప్పుడు ఎలాగో విన్నారు కదా, మరి డాక్టర్ గారు మేడం ఏం చెప్తారో విన్నాం. సార్ మేడం, నేను ఒకటే అంటాను, దేని గురించి అయితే రాజేష్ వచ్చాడో, ఒకటి భార్య అయితే నాకు వద్దు, తల్లి ఎందుకు ఇలా చేసింది, అమాయకుడు అయిన తమ్ముడు ఎందుకు ఇలా చేశాడు. తమ్ముడు అమాయకుడు కాబట్టి తమ్ముడు బహుశా అతనికి మీకు కూడా అర్థమై ఉంటుంది. తమ్ముడు సై అంటే సై, నై అంటే నై అన్నట్టు ఉంటాడు అంత. కానీ ఇక్కడ మేజర్గా ఏంటంటే భార్య నాకైతే వద్దు, అతను కూర్చున్నప్పుడు కూడా అతను ఒకే ఒక హోప్ ఏంటంటే కనుక, ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ మై మదర్ రాంగ్. ఈ అమ్మాయి ఎవరో మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. కానీ నా తల్లి తర్వాత తల్లిలాగా, తల్లి కంటే గొప్పగా పెంచినటువంటి ఒక వ్యక్తిని నేను ఈరోజు ఒక బ్లాక్ షేడ్లో చూడాలని అనుకోవట్లేదు. అట్లీస్ట్ నా తల్లిని కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాడు. యూజువల్గా ఏంటంటే నా లవర్ నన్ను అలా ఎందుకు మోసం చేసింది, నేనేం తప్పు చేశాను నా లవర్ మోసం చేసింది, ఈ వేదిక మీద నా లవర్ ఎందుకు అలా చేసిందో ప్రూవ్ చేయాలి అని యూజువల్గా ఆ ఎజెండాతో వస్తారు. కానీ ఇక్కడ రాజేష్ ఏ ఎజెండాతో వచ్చాడు అంటే, సరే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఆ బెడ్రూమ్ తలుపు తట్టి చూసిన తర్వాత ఎంత దిగజారిపోయినటువంటి ఈ అమ్మాయి తల్లిదండ్రులను వ్యతిరేకించి పెళ్లి కాకముందే 1-2 సార్లు మా ఇంటికి వచ్చి నాతో సరసాలాడటం, లేదంటే నాతో ఏదో రొమాన్స్ చేస్తుందంటే అది వేరే విషయం. కాకుండా ఒక అమాయకుడైనటువంటి 22 సంవత్సరాల నా బ్రదరు వయసు కంటే తన మానసిక పరిస్థితి ఒక 15 సంవత్సరాలు చిన్నదైనటువంటి వ్యక్తితో ఈరోజు ఆవిడ ఇలా ఉంది అంటే కనుక ఆవిడ ఎప్పుడో డిలీట్ చేశాడు. అతను తల్లి గురించి వచ్చాడు. అయితే రాజేష్, నేను బహుశా మీ తల్లి కూడా కరెక్ట్ కాదు అని ఈరోజు చెప్పడం అనేది మాకు చాలా బాధగా ఉంది. మీ తల్లి కూడా కరెక్ట్ కాదు అనేది ఆవిడకి ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఒక ఎజెండా అనేటటువంటిది ఉంది. ఎందుకంటే కనుక మీ తండ్రి గారికి ఉంచుకున్నటువంటి ఆమె కొడుకు నువ్వు, నాట్ ఫస్ట్ వైఫ్ కూడా కాదు. ఓకే, అది ఒకటి. నెంబర్ 1, న్యాయపరంగా పెళ్లి చేసుకునేటటువంటి ఈమె కొడుకు ఇతనికి రాకుండా 2 సంవత్సరాల క్రితం వీలునామాలో నీ పేరు రాసేసి మొత్తం ఆస్తి అంతా నీకు ఇచ్చేయటం అనేది మీ తండ్రి గారు ఎందుకు చేశారో ఏంటో మరి నాకు తెలియదు. దాన్నైనా కొద్దిగా న్యాయపరంగా నీతివంతంగా మీ తండ్రి గారు రాసుంటే కనుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీ తల్లి నీతిగానే ఉండేదేమో. కానీ ఈవిడ మానసిక పరిస్థితి ఈ 2 years బ్యాక్ నుంచి మారిపోయింది. బహుశా ఊరు వాడ మాట్లాడటం, లేదంటే ఆవిడ పుట్టింటి వైపు వాళ్ళు మాట్లాడటం, మరి నీ కొడుకు సంగతి ఏంటి, అమాయకుడు కదా వాడికి ఏమీ లేకపోతే ఏంటి, నీ గొంతు ఇలా ఎలా కోసాడని చెప్పి రకరకాల మంది. ఎందుకంటే ఆవిడని కూడా చూస్తుంటే అంత భయంకరమైనటువంటి గయ్యాల గంపలాగా ఏమీ లేదు. ఆవిడ కూడా ఇక్కడ ఏం విరుచుకు పడిపోవట్లేదు. ఆవిడకి కూడా ఎవరో నూరు పోసినటువంటి ఆలోచనల వల్ల ఈరోజు తన సొంత బిడ్డను కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఎవరో ఆవిడ బ్రెయిన్లో నింపినటువంటి ఒక కథను ఆవిడ ఇక్కడ ఈ పిచ్చి అమ్మాయికి చెప్పి ఈ అమ్మాయి ద్వారా ఆడించడం మొదలైంది. ఒక లైన్ అయితే నేను చెప్పాలనుకున్నాను, అది ఏంటంటే రాజేష్ ఈజ్ ఏ లక్కీ ఫెలో, రాజేష్ ఈజ్ ఇన్ ఏ సేఫ్ జోన్. లక్కీ ఫెలో అని ఎందుకన్నాను? నువ్వేం పెళ్ళి అయిపోలేదు నీకు ఈరోజు. ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అదే బెడ్రూమ్ తలుపు కొట్టిన తర్వాత మీ తమ్ముడితో కనిపిస్తే నీ పరిస్థితి ఏంటి? ఇది నెంబర్ 1. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ పెళ్లికి ముందే తనకు తానుగానే అసాసినేట్ చేసేసుకుంది.
నీ పెళ్లి జరక్కముందే, ఈ అమ్మాయితో గుడ్డిగా పెళ్లి జరక్కముందే తన స్వరూపం తెలిసింది. నీ అసలు రూపం తెలిసింది. ఎవరు అసలు రూపం తెలిసింది? నీ భార్య అసలు రూపమే కాదు, మీ తల్లి యొక్క అసలు రూపం కూడా తెలిసింది. ఎందుకంటే అసలు రూపం తెలియలేదనుకో, ఏమో ఇప్పుడు గుట్టు రట్టయింది కాబట్టి, ఈ వేదిక ఉంది కాబట్టి, తల్లి క్యారెక్టరు కాబోయే భార్య క్యారెక్టర్ రెండూ తెలియటం వల్ల అమ్మ మీ ఇద్దరికి ఒక దండం అని చెప్పి నీ దారిని వెళ్ళిపోవచ్చు. లేదంటే రేపో మాపో ఆ తల్లి ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరో చెప్పారు కొద్దిగా అన్నంలో ఇదేదో కలిపేద్దాం అదేదో కలిపేద్దాం అని నిన్ను చంపేసి ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉండటం అనేది కూడా అదృష్టం. ఎందుకంటే ఆవిడ కన్నంతా కూడా ఆస్తి మీదే ఉంది. నీ ప్రాణాలు అనేటటువంటిది పెద్ద లెక్కలో కూడా లేదని నాకు అనిపిస్తుంది ఈరోజు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ వుడ్ బి టు కిల్ యూ అయి ఉండొచ్చు. సో కాబట్టి నేనేమంటున్నానంటే రాజేష్ నువ్వు లక్కీ అండ్ సేఫ్ జోన్. వైష్ణవి ఒకటమ్మా, ఎందుకంటే ఫస్ట్ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటేనే నేను ఒక మాట అన్నాను, తల్లిదండ్రులు పరువు తీయొద్దమ్మా, మా తల్లిదండ్రులు వెళ్ళమన్నారండి, జాబ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి కాబోయే భర్త ఇంట్లో ఉండమని. ఏ తల్లిదండ్రులు అలా అనరు. నీకు నీ ఆలోచన శైలి, నీ వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నాయి. పెళ్ళిని ముందస్తునే వ్యాపారం కింద వాడేసుకోవాలనేటటువంటి తపన ఆలోచన నీకు ఉంది. కాబట్టి ఏమైంది అంటే కనుక ఆవిడ మీ అత్తగారు మీరు 3 నెలల పాటు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ మాట్లాడుకునేటటువంటి క్రమంలో రాజేష్తో మాట్లాడేదానికంటే మీ అత్తగారితో కూడా మాట్లాడి ఆవిడ ఏమందంటే, రామ్మ నువ్వు ఇక్కడికి రా, నా బాధలన్నీ నువ్వు తెలుసుకుంది కానీ నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే కనుక నాకు ధైర్యంగా ఉంటుంది, మన ఇద్దరం కలిపి అతను ఆస్తి కాజేద్దాము, ఒక నాటకం ఆడదాము అని చెప్పేటప్పటికి నీది ఏదైతే కనుక వేరే ఫుల్ టైం జాబ్ ఉందో ఆ జాబ్ తీసి పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఉండటానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కనుక ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరిలో కూడా మాట్లాడేటటువంటి పద్ధతి, తీరు, వ్యవహారం చూస్తే కనుక కొద్దో గొప్ప తెలివితేటలు కానీ ఆలోచన కానీ అన్నీ ఉన్నదానివి నువ్వు ఒక్కదానివే. అందరికంటే ఉన్నవాటిలో అందరికంటే బాగా తెలివైన దానివి, కానీ నువ్వు చూపెట్టింది దొంగ తెలివితేటలు, వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి వాడినటువంటి తెలివితేటలు. నా ఉద్దేశంలో ఏంటంటే ఆవిడ ఎవరైతే కనుక ఆస్తి గురించి ఆవిడ పన్నాగం పన్నిందో ఆవిడకి ఎప్పటి నుంచో 2 ఇయర్స్ బట్టి అమాయకమైనటువంటి కొడుక్కి తండ్రి రాయలేదనేటటువంటి కోపం ఆవిడకుంది. నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి మీద పగ ఉంది? ఆవిడకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. నీకెవరి మీద పగ ఉంది ఇక్కడ? నువ్వెందుకు ఆవిడ ఆడిస్తే ఆ తల ఆడించేసి ఇంత క్రిమినల్ యాక్టివిటీలోకి నువ్వు వెళ్ళావు? అక్కడ మోటివ్ ఉంది, ఒక టార్గెట్ ఉంది, నీకు టార్గెట్ లేదు. అంటే ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో కంటే నువ్వు చాలా డేంజర్. నువ్వు ఇదంతా మీ తల్లిదండ్రులకి చెప్పి చేస్తున్నావా, చెప్పకుండా చేస్తున్నావా, లేదంటే మీ తల్లిదండ్రులతో తెగదెంపులు చేసేసుకుని ఒంటరి పక్షిలాగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు కూలుస్తున్నాం అనేది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సునీత గారు, మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. ఆస్తి కావాలి అనుకుంటే కనుక దానికి వేరే లాయర్ మేడం లాంటి వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు అతని కొడుకులే కాబట్టి ఏ విధంగా ఆస్తి ఇద్దరికి చెల్లుబాటు అవుతుంది, ఏ విధంగా ఫైట్ చేయొచ్చు అనేది లాయర్ మేడం చెప్తారు. అంతేగాని ఒక పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కావాల్సినటువంటి ఒక ఆడపిల్లల్ని పెద్దలు అంగీకరించినటువంటి పెళ్లిని అక్కడ కాదు ఇక్కడ పడుకో అని చెప్పి అతని మీద ఏదో కేసులు బనాయించాలనేటటువంటి ప్రయత్నం చేసి అతని జైలు కటకటాల వెనక అతను పంపించేసి ఆ అమాయకుడైనటువంటి మీ సవతి కొడుకు చేత బలవంతంగా సంతకాలు పెట్టేసి ఆస్తి కాజేయాలనుకునేటటువంటి మీ ఆలోచన శైలి చాలా తప్పు. అర్థమైందా? బహుశా ఎవరో మీకు నూరు పోసారని ఎందుకు అంటున్నానంటే కనుక మీలో అంత భయంకరమైనటువంటి క్యారెక్టర్ నాకు కనిపించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఇందాకటి నుంచి ఏమన్నాడు, మా తల్లి టాపు, తన కన్న తల్లి గురించి చెప్పలేదు. ఆవిడ ఎప్పుడు చనిపోయిందో ఆవిడ మీ గురించే మాట్లాడుతున్నాడు. మా తల్లి కరెక్టు అన్నాడు. మీరు కూర్చున్నటువంటి 5 నిమిషాల్లో మీరు ఎంత భయంకరమైనటువంటి క్యారెక్టర్ మీరు ప్రూవ్ చేసేసారో దాంతో అతని గుండెలు పగిలిపోయినాయి. ఈ అమ్మాయి ఎవరు, నాకు నథింగ్, నా తల్లి ఏంటి ఇలా ఉంది అనేటటువంటి ఆలోచన ఆ అబ్బాయి ఉండి ఆఖరికి ఇందాకేమన్నాడు, సార్ నాకు ఎవరు వద్దు సార్, నేను ఒంటరి పక్షి, నాకు నేనుగానే బతుకుతాను, నాకు ఏ బంధాలు వద్దు, బాంధవ్యాలు వద్దు, నన్ను ఇలా వదిలేండి వెళ్ళిపోతానన్నా. కరగట్లేదమ్మా నీ మనసు. ఆ కొడుకైతే ఒకటి, ఈ కొడుకైతే ఒకట. నీ కొడుకు అలా ఉన్నాడు, వాడి వైపు మాకు పూర్తి జాలి ఉంది. తండ్రి అన్యాయం చేశాడు, దానికి న్యాయ పోరాటం చేద్దాం. అతని మానసిక పరిస్థితికి ఏమైనా బాగు చేయడానికి ఏమైనా ప్రక్రియలు ఉంటాయి కనుక అవి కూడా అవలంబిద్దాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి నీ పెద్ద కొడుకుని క్షమాపణ అడగమ్మా, మనసు పూర్తిగా క్షమాపణ అడుగు. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి నేను సౌత్ తల్లిగానే ఉన్నాను, మొదటి నుంచి వాడిని వేసేద్దాం అనుకుంటున్నాను, మొదటి నుంచి వాడంటే నాకు నచ్చట్లేదనే మాట రాలే. ఎప్పుడైతే కనుక పెద్ద ఆయన చనిపోయి ఈ విధంగా చేసాడో అప్పటి నుంచి నీ మానసిక పరిస్థితి మారిపోయాను. ఇప్పటికైనా కనికరించి ఆలోచించి తల్లి అనేటటువంటి ఒక మమకారాన్ని, తల్లి అనేటటువంటి ఒక పవిత్రతని నిలబెట్టాలి అనేటటువంటిది నా విజ్ఞప్తమ్మ. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, ఇక్కడ ఏ ఆలోచన అయితే ఉంటుందో దాన్ని బట్టే ప్రవర్తన బట్టే రిజల్ట్. ఈ కేసులో నేను ఇచ్చే జడ్జిమెంట్ అదే.
ఫినిష్. మన ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోతే మనిషి ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తాడు అనడానికి మీ ఇద్దరు మంచి ఎగ్జాంపుల్ అమ్మ. ఎంత దారుణంగా ఉందంటే అసలు ఇది నిజమా అనిపించింది నాకు కాసేపు అంతా ఇట్లా క్లమ్జీగా ఉంది. ఏంటో నిజం కాదేమో, ఏదో నడుస్తుంది ఇక్కడ, ఏదో చెప్తున్నారు అని. కాకపోతే ఒకే ఒక క్వశ్చన్, మమ్మల్ని నమ్ముకొని ఒక వ్యక్తి వచ్చినప్పుడు మేబీ ఇక్కడ దాకా కూర్చోవసరం, మీరు ఏ పోలీస్ స్టేషన్కి అతను వెళ్ళినా సరిపోతుంది. కానీ ఒక ఆయుధం పెట్టుకొని ఉన్నావు. ఈ లేడీస్ అనే ఆయుధం ఉంది చూసారా, చట్ట ప్రకారం అది ఎంత దారుణంగా మిస్యూజ్ అవుతుందో దీనికి ఒక కేసు ఎగ్జాంపుల్. అందుకే అబ్బాయి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఏం ఫాల్స్ కేసులు వేస్తారో, అదేదో ఇక్కడికి వస్తే మేము కొంచెం తోలు తీసి మాట్లాడతామని అని ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాడు. ఎందుకంటే అతనికి ఎక్కడో 6th సెన్స్లో అనిపిస్తుంది, ఒక అమ్మాయి ఎంత దారుణంగా నన్ను మోసం చేస్తుంది. ఆ అమ్మాయి అన్న మాట ఏంటి, మీ అమ్మని అడుక్కో వెళ్ళి. ఆ పిల్లోడు అన్న మాట ఏంటి, అమ్మ చేయమంది నేను పడుకున్నాను. అసలు ఆ పిల్లోడు ఫిజికల్గా కలిశాడంటే కూడా నాకు కొంచెం డౌటే. ఆవిడ ఒప్పుకుంటుంది, ఆయన ఒప్పుకుంటున్నాడు. మరి ఏమి నేర్పించావు పిల్లోడికి? ఇక్కడ ఇతనికి వచ్చిన డౌట్లో మా అమ్మ అలాంటిది కాదండి సార్ ఇందా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అదే. ఈ అబ్బాయి నమ్మలా, నీ నిజస్వరూపాన్ని మేము చూపించాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటి, ఆస్తి. ఈ రోజున ఆస్తి తగాదాలు అనేవి ఎంత క్రూయల్గా దిగుతున్నాయంటే లీగల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళినా సంవత్సరాలు పడుతుందని మనిషిని లేపేస్తున్న సందర్భాలు. అలాంటి పొజిషన్ నుంచి అసలు నిజంగా అబ్బాయి బతుకున్నాడంటే అబ్బాయి అదృష్టం. ఎక్కడ నువ్వు ఎందుకు మీ ఆయన నీకు రాయలా అలాంటి ఒక కొడుకుని పెట్టుకొని అంటే నాకు అనిపిస్తున్న డౌటు, అసలు నువ్వు చాలా దారుణమైన మనిషివి. అది మీ ఆయన మాత్రమే కనిపెట్టాడు, కొడుకు కనిపెట్టలేదు. ఎందుకంటే పొద్దుటెళ్తే రాత్రికి వస్తాడు, ఆ పిల్లోడి పని, ఆ పిల్లోడి చదువు, ఆ పిల్లోడి వ్యవహారమే సరిపోయింది. ఉన్నంతలో ఏదో ఒక అమ్మ, ఫస్ట్ అమ్మ చచ్చిపోయింది ఆ పిల్లోడికి. నాన్న చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెంచాడు. పెంచినప్పుడు ఏముంది, అమ్మ బాగానే చూస్తుందని అనుకుంటున్నాడు. నీ బుద్ధి అలవాటై నీ బుద్ధి గురించి తెలిసి మీ ఆయన మొత్తం ఆస్తి ఆ పిల్లోడికి రాశాడు. ఆయన స్వార్జితమైన ఆస్తి ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకే వెళ్తుంది. ఆ సంగతి నీకు తెలుసు. మీకు సిల్లిగా రాయలే, అడుగు తినండి రోడ్డు మీదకి వెళ్ళి. ఎందుకంటే మీ బుద్ధి బట్టే మీ ప్రవర్తన ఉంది, దానికి రిజల్టే మీ ఆయన చేసిన పనిష్మెంట్. రూల్ ప్రకారం ఆ పిల్లోడికి ఎంతో కొంత రాయాలి. ఆయన ఎవరికి రాయకపోతే వీళ్ళిద్దరూ సమాన వాటాదారులు. కానీ ఆయన ఫుల్గా ఇక్కడ రాసేసాడు, నువ్వు ఎలా ఆయనను పట్టుకుని అడిగావు కదా. వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చెయ్యి, మీ ముగ్గురు గూడు పుటాన్ని వేసుకుని ఆస్తి మొత్తం కొట్టేయండి ఆడిది అని. ఎంత ఆస్తి ఉందో, ఉన్నవి 2 ఇళ్ళు. నీ ఆలోచన విధానానికి అలాంటి పిల్లోడికి నువ్వు ఎంత బ్రాడ్ మైండ్తో ఉండాలో తెలుసా. ఆ పిల్లోడిని చూడాలంటే నీకు ఈ పిల్లోడు అవసరం. మీకు ఆస్తులు లేకపోయినా కూడా ఇక్కడ మహావృక్షం ఉన్నట్టు లెక్క. సొంత అమ్మ కంటే ఎక్కువ నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది అమ్మ వాల్యూ ఏంటి అని. నీకు కొడుకు వాల్యూ తెలియదు, కానీ ఆ పిల్లోడికి అమ్మ వాల్యూ తెలుసు. నేను ఇప్పుడు అబ్బాయిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు నీలాంటి సరౌండింగ్స్లో కూడా ఉండొద్దు, ఆవిడ అమ్మ కింద పనికిరాదు నాన్న అని. ఎవ్వరూ లేరు అనుకుని బతకండి. అందులోని ఇట్లాంటి అమ్మాయిని అసలు నమ్మకండి. నీకు తగ్గ మంచి అమ్మాయి వస్తుంది లైఫ్లో, ఎక్కడో అక్కడ ఉంటారు మంచి ఆడపిల్లలు కూడా ఉన్నారు అక్కడక్కడ. మీ కేసు ప్రొసీడింగ్స్ అమ్మ ఏమి, నువ్వు అసలు నాకేంటో అర్థం కూడా కావట్లా. అసలు మీ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడాలి, ఒకసారి మాట్లాడినా. నాకు నీ స్టోరీ ఎక్కడ నమ్మడానికి లేదు తెలుసా. మీ అమ్మ నాన్న నాకు తెలిసి ఒక పెళ్లి సంబంధం అన్నవాళ్ళు ఇలాంటి ఒక సంబంధం ఉంటే ఈ అబ్బాయికి ఇచ్చి ఆమెను కట్ చేసేస్తారు. అప్పుడు నీకేంటి, ఆడపడుచులకు గొడవ లేదు, అత్త గొడవ లేదు, మాం గొడవ లేదు, హ్యాపీగా ఆస్తి ఒక్కడే ఒక కొడుకు. నువ్వు ఎలా రకం తీసుకెళ్ళిపోయినా ఓకే, ఆస్తి అంతా ఇంట్లో పెట్టుకుని మహారాణిలాగా తిరగవచ్చు. అలాంటి ఒక స్టోరీని మోసం చేసి ఆ అబ్బాయి జీవితం నాశనం చేసి ఆ అబ్బాయి దగ్గర నుంచి లాక్కోవాలి అని మీ అమ్మ నాన్న అయితే అనుకోరు. మీ అమ్మ నాన్న స్వార్థంగానే ఆలోచిస్తారు. ఈ స్టోరీ అంతా నీది ఆవిడది అని నా ఉద్దేశం. మీ అమ్మ నాన్నతో మాట్లాడమంటారా? వద్దు మేడం. వద్దు. సో సంబంధం చూసినాక నువ్వు ఏడ్చిన ఏడుపు ఏంటంటే ఈవిడ కష్టాలు, పెద్ద సతీ సావిత్రి కష్టాలు పడిందని నీ ఫీలింగ్. అలా ఆయనకి తెలియదా అలాంటి కొడుకున్న వాటిలో కొంచెం ఆస్తి రాయాలని? ఇన్ కేసు అలా రాస్తే ఈ అబ్బాయిని ఎప్పుడో బయట తరిమేసేది తెలుసా. ఈ సంబంధం కూడా చూసేది కదా, వాళ్ళ నాన్న ఉన్నంత వరకే ఆ బతికంతా. 2 years నుంచి 3 years నుంచి అబ్బాయి బయటే ఉన్నాడు జాబ్ నిమిత్తం. ఆస్తి ఎప్పుడైతే రాశారో ఇగో నిన్ను ఎంటర్ చేసింది. మీ ఇద్దరు ప్లాన్ ఏంటి, ఆస్తి మొత్తం కొట్టేయడం. ఏం చేసేవాళ్ళు మీరు నెక్స్ట్? ఆ అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు సీక్రెట్గా ఆ నైట్ చూడకపోతే వెంటనే డైవర్స్ అనేదానివి, లేదా ఆ టైంకి ఏదో క్రిమినల్ కేసు ఫైల్ చేసి మ్యారేజ్ నిమిత్తం క్యాన్సిల్ అయ్యింది అడిషనల్ డౌరీ అని అనవసరంగా అబ్బాయి మీద కేసు ఫైల్ చేసేవాళ్ళు. ఇంతేనా? చిల్లర బుద్ధులు ఎక్కడి నుంచి వస్తారమ్మా. కొన్ని కేసులు మేము నమ్మలేకపోతున్నాం తెలుసా, ఇట్లాంటివి కూడా ఉంటున్నాయి ఆ సమాజంలో అని. మీరు చూసినాక ఇట్లాంటివే వస్తున్నాయి కన్సల్టేషన్లు కూడా. అయ్యో ఏంట్రా బాబు, ఎక్కడో ఒక చోట ఉన్నారేమో అనుకుంటున్నాం, రెగ్యులర్గా ఉన్నారా సొసైటీలో అని. ఏం చేస్తారు ఇప్పుడు నుంచి, ఏం చేస్తారు మీరు? నీ ఫేసు సొసైటీకి చాలా డేంజర్. ఎందుకంటే నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావో లేదో కూడా నాకు డౌటే. ఇక్కడ ఆస్తి ఉంది కాబట్టి ఈ ఆస్తి కొట్టేద్దామని నీ చిల్లర వేషాలు. వాళ్ళ దగ్గర చిల్లిగా కూడా లేదు, రేపు నుంచి అడుగు తింటారు వాళ్ళు. ఈ అబ్బాయి చేత ముష్టి కూడా వేయించను నేనైతే. వాళ్ళ కర్మఫలానికి, వాళ్ళ ఆలోచన విధానానికి వాళ్ళు అనుభవించాల్సిందే.
అప్పుడు చేసుకుని ఏం చేస్తావు? ఆ అబ్బాయిని పోషించి ఆవిడని పోషిస్తావా? జాబ్ చేసుకొని సతీ సావిత్రి అవతారం ఎత్తావుగా, పోషిస్తావా? పోషించుకో. మీ ముగ్గురు అదే పని చేయండి. నేను మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాను, మీరిద్దరు చేసిన చిల్లర వేషాలు తెలియాలి కాబట్టి. నాన్న, ఆవిడ మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ నీకున్నాయి. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మమ్మల్ని ఏమైనా సపోర్ట్ చేయమంటావా? వాళ్ళ పాపని వాళ్ళే పోతారంటావా? వాళ్ళ పాప వాళ్ళు పోతాను నేను, అసలు నాకు వాళ్ళతో సంబంధం కూడా ఉంది ఇప్పుడు నాకు. నీ ఇంట్లో ఏమైనా సామాన్ ఉంటే అవన్నీ తెచ్చేసుకోండి. అదేదో వేరే చోట ఉంటున్నారట, మిగతా 2 ప్రాపర్టీస్ ఏవైతే వాళ్ళకే ఉంచుకోమని వెళ్ళిపోతే ఎట్లా? అది రెంటెడ్ హౌస్ కదా, సామాన్లేం అవసరం లేదు నేను. సామాన్ వద్దు, ఏం వద్దు. ఉన్న రెంటెడ్ హౌస్లో మీరు కష్టపడి మీరు సంపాదించుకుని మీరు ఉండండి అమ్మా. ఏదైతే మీ హస్బెండ్ రాసిన పొలాలు ఇవి ఉన్నాయో, హౌస్ ఉందో, ఆ అబ్బాయి తీసుకుంటాడు. మీకు చెల్లిగవ్వ కూడా ఇవ్వడం, అబ్బాయి మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఆ కేసులు వేసే రైట్స్ కూడా లేవు. అర్థమవుతుందా? కానీ అమ్మాయి మీద ఒక కంప్లైంట్ ఇవ్వమ్మా, మీ అమ్మగారి మీద. ఎందుకంటే రేపొద్దుట ఏమన్నా ఫాల్స్ మెయింటెనెన్స్ కేసు వేయడానికి ఆవిడకి అవకాశం ఉంది. అర్థమవుతుందా? ప్రాపర్టీ షేర్లు ఆవిడకి చిల్లిగవ్వ రావు, కానీ మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ వీడియో కూడా మీకు ఇస్తాము. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇలా ఒక చీట్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఆవిడకి మెయింటెనెన్స్ రాకుండా ఉంటుంది. ఓకేనా? మీ లైఫ్ మీరు ఇండివిజువల్గా చూడండి. మీరు మమ్మల్ని ఏదైతే అడిగారో ఆవిడ ఎలాంటిదో మాకు చూపించండి అని క్లియర్గా మీ ముందే అన్నీ ఒప్పుకుంది. విత్ ఎవిడెన్స్ తోటి ఉంది. టెలికాస్ట్ అయినాక సీడీ పెట్టుకోండి. మేడం, ఈ కేసులో ఆవిడకి భవిష్యత్తులో మెయింటెనెన్స్ వేయడానికి అవకాశం ఉందండి. అది లేకుండా చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ అబ్బాయిని చూసి జాలిపడాలి అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు చాలా డేంజర్. ఏదన్నా చేస్తారు. ఇందాక సార్ అన్నట్టు క్రైమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది. ఎక్కడో అదృష్టం బాగుండే అబ్బాయి ఇక్కడ సేవ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు. కానీ ఇప్పుడు వాళ్ళ జాబ్ ఎట్లా చేస్తారో అదే పెద్ద పనిష్మెంట్. వాళ్ళ ఆయన ఇచ్చిన పనిష్మెంటే కంటిన్యూ అవ్వడం బెటర్ అనేది నా ఉద్దేశం. వాళ్ళ ఆయన ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? ఆస్తి ఇవ్వకపోవడం, చిల్లిగా ఇవ్వకపోవడం. ఇప్పుడు అడుగు తినండి రోడ్ల మీద పడి, లేదా కష్టపడండి. ఎవరినో మోసం చేస్తే డబ్బులు రావు, కష్టపడాలి, కష్టపడి సంపాదించేదే నిలుస్తుంది అని మీ ఇద్దరు జ్ఞానోదయం అయితే ఆ పిల్లోడు బాగుపడతాడు. రాజేష్ గారు, మీరు ఇక్కడ ఏ సమాధానం కోసం అయితే వచ్చారో, మీరు ఎంత అడిగినా చెప్పని సమాధానాలన్నీ కూడా ఇక్కడ ఈ వేదిక మీద మీకు దొరికాయని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. సో హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. హ్యాపీగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఏమ్మా, మీరు చేసింది ఎంత పెద్ద తప్పు అర్థమైందా? వెళ్ళండి, ఇంకా మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి. మీరు కూడా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకటేంటంటే, మీరు ఎవరైతే ఉన్నారో మీ సమస్య మీ వరకే, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటామండి. ఇక్కడ వరకు మీరు రాకూడదని మేము కోరుకుంటాము. జస్ట్ ఏదున్నా మీ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని నా ఉద్దేశం. ఒకవేళ అది కూడా అవ్వని పరిస్థితిలో, ఇంకా మా వల్ల కావట్లేదు అనే పరిస్థితులు ఇక్కడికి వస్తే డెఫినెట్గా డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం మీకు కావాల్సినటువంటి సలహాలు ఇస్తారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక వచ్చినటువంటి ఫ్యామిలీకి కూడా మీరు మంచి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.